హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రఫ్స్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో ప్రతి పూజ చేసే ఆడవాళ్ళకి యూజ్ అవుతుందని చిన్న కాన్సెప్ట్తోనే ఈ వీడియోనైతే షూట్ చేశాను. అయితే పూజా రూమ్ని స్టెప్ బై స్టెప్ ఎలా క్లీన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎలా ఆర్గనైజేషన్ చేసుకోవాలి, ఇంకోటి ఏంటంటే మా పూజా రూమ్ ఎంతవరకు చూడని వాళ్ళకి ఇది పూజా రూమ్ టూర్ లాగా చూపిస్తున్నాను అనమాట. అయితే మా పూజా రూమ్ని ఎలా ఆర్గనైజేషన్ చేసుకున్నానో కూడా ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. ఫస్ట్లీ మనం చేయాల్సింది పూజా రూమ్ క్లీనింగు అనగానే ముందు మనం హెడ్ బాత్ చేసుకోవాలి. ఆ రోజు హెడ్ బాత్ చేసుకొని ఆ రోజు వెడ్నెస్డేనా, సాటర్డేనా, లేకపోతే మండేనా అని చూసుకోవాలి. ఈ 3 వారాల్లో దేవుడి గది అనేది క్లీన్ చేసుకోవచ్చు. అయితే దేవుడి గది క్లీనింగ్లోకి వెళ్ళిపోదాం. ముందు మీ పూజా గదిలో విగ్రహాలు ఏవైనా ఉంటే ఒక ప్లేట్ తీసుకోండి. క్లీన్గా ఉన్న ప్లేట్ తీసుకొని దాంట్లో విగ్రహాలన్నీ కూడా పెట్టేసేయండి. దీని తర్వాత పటాలకున్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ అన్నీ కూడా తీసి ఒక పక్కన పెట్టుకోండి. దీని తర్వాత 1 బై 1 ఒక్కొక్క పటాన్ని అయితే తీసి పక్కన పెట్టుకోండి. అంటే ఆ పటాలు కూడా పెద్దవన్నీ కిందన, చిన్నవన్నీ పైన పెట్టేసి కిందన పెట్టేయొద్దు. ఒక న్యూస్ పేపర్ లాంటిది పెట్టి న్యూస్ పేపర్ మీద పెట్టేసేయండి. పెట్టుకున్న తర్వాత ఇంకా పైన డస్ట్ ఏమైనా ఉంటే ఇలా పాలిథీన్ కవర్లో వేసుకోండి. తర్వాత మీకు ఎప్పుడై వీలుంటే అప్పుడు గంగలో కలిపేయచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత అన్ని పటాలనైతే ఒక దగ్గర పెట్టేసి అక్షింతలు అన్నీ ఉంటాయి కదా, అవి కవర్లో స్టోర్ చేసుకొని మళ్ళీ బుధవారం కానీ ఏ వారం వీలైతే ఆ వారం నెక్స్ట్ పసుపు కుంకుమ ఎక్స్ట్రా కలుపుకుంటారు కదా, అవన్నీ కూడా కిందన పెట్టుకుంటాను నేనైతే. అలా అవి కూడా తీసేసండి. ఇవన్నీ తీసి ముందు అన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ తీసేసారు కదా, ఇప్పుడు మంచి క్లాత్తో దేవుడికి మీరు ఏ క్లాత్ అయితే యూజ్ చేస్తారో పూజా మందిరంలో ఆ క్లాత్తో ఇంకా డస్ట్ ఏమైనా ఉంటే పూజా మందిరం అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోండి. పట్లు ఏమున్నా కూడా ఈ క్లాత్తోనే చైర్ ఇంకా అందదు అనుకుంటే కుర్చీ ఏదైనా వేసుకొని ఇలా క్లాత్తోనే క్లీన్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ చూసారు కదా, ఇది స్టెప్ 2 అనమాట. నేను దేవుడి గది మొత్తం కూడా ఇలా క్లాత్తోని క్లీన్ చేసుకుంటున్నాను, ఎక్కడ డస్ట్ లేకుండా. ఇప్పుడు దేవుడి గది కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక మగ్గులోకి కొద్దిగా వాటర్ తీసుకోండి. ఇది స్టెప్ 3. ఒక మగ్గులోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు నెక్స్ట్ లైజాల్ వేసుకోండి. లైజాలు జిడ్డు కోసం. పసుపు ఎందుకు అంటే ఏదైనా మైల్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది. వేసుకొని ఎప్పుడు యూజ్ చేయని మంచి క్లాత్ని, కాటన్ క్లాత్ని తీసుకోండి. కాటన్ క్లాత్ని ఇలా వాటర్లో ముంచుతూ ఒక్కొక్క పటానికి పైన మనం రోజు దీపారాధన చేస్తుంటాం కదా, నేను రోజు దీపారాధన చేస్తానండి. అటువంటి వాళ్ళకి మనం వేసే ధూపం దీపం అన్నీ కూడా పటాలకి జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. ఆ జిడ్డుని విడిచిపెట్టాలి, వదిలించాలి అంటే కొద్దిగా లైజాల్ వేసుకుంటే సరిపోతుంది. లైజాల్ వేసుకున్న వాటర్లో ఇలా కాటన్ క్లాత్ని ముంచుకుంటూ ఒక్కొక్క పటాన్ని అయితే ఇలా క్లీన్ చేసుకోండి. ఇంకా బ్యాక్ సైడ్ ఏదైనా డస్ట్ ఉంది అనుకుంటే పొడి క్లాత్తో డస్ట్ మొత్తాన్ని అయితే క్లీన్ చేసుకోండి. నేనైతే ఇలా ఒక్కొక్క పటాన్ని కూడా వాటర్తో అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను క్లాత్ పెట్టి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాక స్టెప్ 4 వచ్చేసరికి మనం ఒక న్యూస్ పేపర్ కిందన పరిచేసేయండి. బాగా క్లీన్ చేసి పెట్టుకున్న పటాలు ఉన్నాయి కదా, వాటికైతే ఫస్ట్ గంధాన్ని అయితే కలుపుకోండి. గంధాన్ని కలుపుకున్న తర్వాత ఒక కప్పు లాంటి దాంట్లో గంధంలో కొద్దిగా వాటర్ కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ ఉంటే రోజ్ వాటర్ ఉంటే మంచిది. రోజ్ వాటర్ వేసుకొని కలుపుకొని ఇలా అన్నిటి కూడా ఫస్ట్ గంధం పెట్టి దాని తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టండి. సింపుల్గా మీకు గంధం పెట్టుకోవాలి చేతికి అంటకూడదు అనుకుంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్తో గంధాన్ని అయితే ఇలా పెట్టుకొని చేతితో అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి. నేను ఇలా అన్ని పటాలకి కూడా ఫస్ట్ గంధం పెట్టేసి తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. అదేనండి మీకు ఒక చిన్న చిట్కా, ఎప్పుడైనా గంధం కలిపేటప్పుడు రోజ్ వాటర్ వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ మరీ పలుచగా కాక మరీ ముద్దగా కాక కలుపుకుంటే మనకి ఇలా పటాలకి బొట్లు పెట్టుకోవడానికి వీలుగా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఇంకా కుంకుమ కూడా చేత్తో పెట్టకూడదు అనుకుంటే కుంకాన్ని కూడా కొంచెం ముద్దగా ఉన్న కుంకానికి మనం ఇయర్ బడ్స్తో యూజ్ చేసుకోవచ్చు.
మొత్తానికైతే నేను బట్టలన్నిటికీ కూడా ఇలా బొట్లు పెట్టేసి ఒక న్యూస్ పేపర్ మీద అయితే పెట్టేసాను. అన్నీ అయిపోయిందనమాట. ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టెప్ 5 ఆహ్, పూజ రూమ్‌లో నేను ఇది మేము రెంట్‌కున్న హౌస్ అండి. అందుకని నేను స్టిక్కర్స్ కానీ ఏం యూజ్ చేయట్లేదు. నాకు వెయ్యాలని ఉన్నా మా ఓనర్స్ ఒప్పుకోపోవచ్చు. అందుకనేసైతే నేను యూజ్ చేయట్లేదు. ఫస్ట్‌లీ సారీస్‌కి అట్లిస్తారు కదా! అవి వేసుకున్నాననమాట. చుట్టూరు కట్ చేసి దానిపైన న్యూస్ పేపర్ పరుచుకున్నాను. న్యూస్ పేపర్ పరుచుకున్న తర్వాత ఎడ్జస్టర్స్ ఉంటాయి కదా! అవైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పటాన్నయితే ఇలా పెట్టేస్తున్నాను. ఫస్ట్ పెద్ద పెద్ద పటాలు ఉంటాయి కదా! ఆ దేవుని పటాలు. ఆ పటాలన్నీ కూడా వన్ బై వన్ పెట్టుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్నవి బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చంట. అలా బ్యాక్ సైడ్ అయితే పెట్టేసాను. ఇలా అన్నీ సర్దుకున్న తర్వాత చిన్న చిన్న పటాలు, పెద్ద పటాలు ఉన్నాయి కదా! ఆ ముందునైతే పెట్టుకున్నాను. మాది పూజా రూము చిన్నదండి. చిన్నదాన్ని ఎంతని ఎలా సర్దుకున్నాననేది మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇదొకటి కూడా ఒక రీజన్ అనమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయి కదా! విగ్రహాలు కూడా పటాలు క్లీనింగ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్నాను. అది చూపించలేదండి. సారీ ఏమి అనుకోవద్దు. అయితే ఇప్పుడు పటాలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత విగ్రహాలు కూడా క్లీన్ చేసి పెట్టి, విగ్రహాలకు కూడా గంధం పెట్టి కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు పటాలకి ముందు పీఠాలైతే వేసేసి విగ్రహాలైతే ఇక్కడ ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను. పెద్ద పీఠం పైన ఆవు, దూడ నెక్స్టు ఆహ్, శివలింగాన్ని అయితే పెట్టుకున్నాను. ఇటువైపు లక్ష్మీదేవి, ఇటువైపు విగ్రహాన్ని పెట్టుకున్నాను. విగ్రహాలు ఎప్పుడు కూడా బొట్లో వేయనంత విగ్రహాలు మాత్రమే ఉండాలి. తర్వాత గోమాత చక్రాలు, నెక్స్టు చిట్టి గాజులు అన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఒక ప్లేట్‌లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ గౌరమ్మ వచ్చేసి నేను తీసుకురాలేదండి. మా ఓనర్ గారు వాళ్ళు ముందు నుంచే ఉందనమాట. ఆ గౌరమ్మకు కూడా చక్కగా పసుపు పెట్టి, బొట్లు పెట్టి పెట్టేసాను. అవన్నీ అయిపోయిన తర్వాత కింద కబోర్డ్ ఉంది కదా! కింద కబోర్డ్‌లో సారీ బాక్సెస్ ఉంటాయి కదా! కింద న్యూస్ పేపర్ అయితే వేసి డైరెక్ట్‌గా బాక్సెస్ అయితే పెట్టుకున్నాను. ఇవి ఒక్కొక్కటి పసుపు, కుంకుమ, నెక్స్టు ఆయిలు రోజు దీపారాధన పెట్టడానికి ఆయిలు, నెక్స్ట్ నెయ్యి ఒక బాక్సు, తర్వాత ఒత్తులు ఒక బాక్స్ అండి. ఇవన్నీ కూడా డైలీ యూజ్ చేయడానికి పసుపు, కుంకుమ ఈ చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి కదా! అవి ఒకేసారి కొనుక్కొని నేను పెట్టుకుంటాననమాట. అయితే పసుపు, కుంకుమ వేరుగా ఎందుకు స్టోర్ చేస్తున్నారు అనుకోవచ్చు. నేను డైలీ చెయ్యి పెట్టి పసుపు, కుంకుమతో పూజ చేస్తుంటాను కదా! అవి వేరుగా పెట్టకపోతే పాడైపోతాయండి. ఒకేసారి నేను కొనుక్కుంటాననమాట. మంత్లీ అందుకనేసి అయితే వేరుగా అలా పసుపు, కుంకుమ అవి వేరుగా స్టోర్ చేస్తాను. నెక్స్ట్ నెయ్యి, గంధపు చెక్క, నెక్స్ట్ గుగ్గిలం అనేది ఒక బాక్స్‌లో ఉంచుకుంటాను. వీక్లీ 2 టైమ్స్ అలా ఇంటికి ధూపం వేస్తుంటాననమాట. ఆ ధూపం కోసం ఇంకా గుగ్గిలం అవి ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకో వైపు ఉంది కదా! అటువైపు అయితే పూజా పుస్తకాలండి. నేను వినాయకుడి పూజ, వరలక్ష్మి వ్రతం, నెక్స్ట్ శివదేవుని పూజ, రామదేవుని పూజ ఇవన్నీ చేస్తుంటాను కదా! వాటి కోసమని పూజా పుస్తకాలన్నీ కూడా ఒకవైపు ఆ బాక్స్‌లో పెట్టుకుంటాను. నెక్స్ట్ అయితే ఆ పూజా మందిరం అంతా కూడా క్లీన్ చేసి ఇలా ఆర్గనైజేషన్ అయితే చేసుకుంటానండి. చూసారు కదా! ఫైనల్లీ మా పూజా మందిరం టూర్ అనేది ఇలా ఉంటదనమాట. నేను పూజా మందిరాన్ని ఇలానే ఆర్గనైజేషన్ చేసుకుంటాను. అయితే ఈ పూజా మందిరం క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ స్టెప్ బై స్టెప్ ఎలా ఏంటనేది మీకు చూపించాను కదా! ఒకవేళ ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్ కాకుండా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్‌కి తప్పనిసరిగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరుతుందనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మంచి మంచి వీడియోసే మీకోసం చేస్తాను. ప్లాస్టిక్ ఫ్లవర్సు యెల్లో అండ్ రెడ్ ఉంటే అలా డెకరేషన్ వైస్‌గా పెట్టేసాను. అయితే మా చిన్న దేవుడి గది ఎలా ఆర్గనైజేషన్ చేశానో చూసారు కదా! ఆ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.